తీసుకున్నామని చెప్తాము, లేదని చెప్తున్నాము. 20,000 ఓట్లు అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి. మా హరీష్ రావు గారు పోయి కంప్లైంట్ ఇచ్చారు, అయినా ఈసీ పట్టించుకోలేదు. వాస్తవం కదా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని బైండ్ ఓవర్ చేసి ఇక్కడ ఉంచారు. ఎక్కడ ఉంచారు? వాళ్ళ ఇంట్లోనే ఉంచారు. వాళ్ళ ఇంట్లో ఉంచితే ఏం చేసిండు? ఏం చేయాలి? ఈసీ ఇమీడియట్గా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టాలా? ఒకవేళ కాని పక్షంలో దాని గురించి మరి మీరు అడగలేదు? అడిగినాము, చెప్తున్నాం కదా. ఆ రోజే కదా జరిగింది, పోలింగ్ రోజే కదా జరిగింది. అవన్నీ తర్వాత మరి అప్పుడు దాకా కూడా ఆగకూడదు కదా, ఉపేక్షించారు కదా. ఉపేక్షించలేదు మేడం, ఆ రోజే జరిగింది, ఎలక్షన్ రోజే జరిగింది. ఆ ఎలక్షన్ రోజు మేము కంప్లైంట్ చేసాము, ఇట్లా తిరగడం ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ కూడా లీగల్ గా చెప్తాము. ఇప్పుడు ఆ రోజు మేము యాక్షన్ అయితే తీసుకోలేం కదా, పోలీస్ కదా తీసుకోవాల్సింది. మరి పోలీస్ తీసుకోవాలని అంటే చెప్తే పట్టించుకోవట్లేదు. ఈ అంశాల మీద మేము ఖచ్చితంగా లీగల్ గా పోతాం, ఖచ్చితంగా పోతాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ చేశారు, అంటే ఓడిపోయిన తర్వాత వెళ్తారా అంటే, నిజంగా కూడా ఓటింగ్ ఎట్లా జరిగిందో దాని సరళమైందే. ఎవరు ఓడిపోయిన వాళ్ళకు ఆబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా పోవాల్సింది కోర్టుకే కదా, లీగలే కదా. కాబట్టి మాకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, మాకు కంటోన్మెంట్లో ఆబ్జెక్షన్ లేదు. నిజంగానే జరిగింది, మేము ఓటమిని అంగీకరిస్తున్నాం, ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం అని చెప్పినాం. ఈ రోజు అట్లా జరగలేదని చెప్పేసి వాస్తవంగా గమనించినాం కాబట్టి మేము వెళ్తామని చెప్పేసి అంటున్నాం, దీన్ని సవాల్ చేస్తామంటున్నాం. అది